ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర, మీ ఫోను, వాట్సాప్ గవర్నెన్స్. అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పనిచేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డెర వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి. అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220 బై
123/33 kVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వాలదిన్నె ఫిషింగ్ హార్బర్కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి. ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్